Garuda Express, an international courier service. శ్రీరాముడు రావణుడిని చంపి బ్రాహ్మణ హత్య చేశాననే దిగులుతో పాప పరిహార నిమిత్తం ఎన్నో చోట్ల శివలింగాలకి ప్రాణప్రతిష్ఠ చేశాడు. అలాగే పరశురాముడు కార్తవీర్యార్జునుడితో సైతం ఎంతో మంది క్షత్రియులని హత్య చేసిన బాధతో ఆయన కూడా క్రౌంచ పర్వతం మీద తపస్సు చేసి అక్కడ పూజ చేసిన శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలా అని అనుకుంటూ ఉండగా శ్రీరాముడు సీతామహాదేవితో కలిసి గోస్తని నదీ తీరం దగ్గరికి చేరుకోగానే అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నదే తడవుగా అక్కడున్న ఇసుక నత్తలతో సీతాదేవి సహాయంతో ఒక శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠ చేశాడు. ఆ శివలింగాన్ని నత్తా రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. శ్రీరాముడు సీతామహాదేవి కలిసి లింగాన్ని తయారు చేశాక అలాగే పరశురాముడు కూడా తను పూజ చేసిన శివలింగాన్ని తీసుకొచ్చి అదే గోస్తని నదీ తీరంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం పక్కనే ప్రతిష్ఠ చేశాడు. అయితే పరశురాముడు మహాకోపిష్టి కదా, అందుకని అగ్నిలింగంలా కనపడేసరికి అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దానిని గోస్తని నదీ నీటితో నింపేశాడు. స్వామి చల్లబడ్డాక అయ్యో స్వామి నీకు పూజలలా అని బాధపడుతుంటే అప్పుడు స్వామి బాధపడకు పరశురామా, నేను 11 నెలలు నీళ్లతో ఉంటాను, ఒక్క వైశాఖ మాసంలో అందరికీ కనిపిస్తూ ఉంటాను అని అభయమిచ్చాడు. అలా పరశురాముడు కూడా గోస్తని నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ శివలింగాన్ని పరశురామలింగేశ్వర స్వామి అని అంటారని పురాణ కథనం. ఇలా 2 శివలింగాలు ఒకే ప్రాంగణంలో ఉన్న క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని నత్తా రామలింగేశ్వరంలో ఉంది. తాడేపల్లిగూడెం నుంచి 20 కిలోమీటర్ల దూరం. ఒక శివలింగం నీటిలోనూ ఒక శివలింగం గర్భగుడిలోనూ కనిపిస్తూ ఉంటాయి. తప్పక చూడవలసిన క్షేత్రం నత్తా రామలింగేశ్వర క్షేత్రం.